నమస్తే అండి, నేను రజాక్. మీరందరూ చూసే ఉంటారు, సురేఖ గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున పెన్ను ఒకటి బహుమతిగా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఒక గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో చిరంజీవి గారు ఆ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినారనమాట. అయితే మనందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అదేవిధంగా మంత్రివర్గంలోకి వెళ్ళిన టైంలో ఆయన సంతకం పెట్టాల్సి వస్తే సంతకం పెట్టినారనమాట. మీరు చూస్తే కనుక ఆ పెన్ను కాస్ట్ ఎంత అంటే ఫ్లిప్కార్ట్లో దాని రేట్ ఎంత అంటే 14 రూపాయలు. 10 పెన్నులు సెట్గా వచ్చింది. ఒక్కొక్క పెన్ను కాస్ట్ వచ్చేసి 14 రూపాయలు అనమాట. సో అది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ 14 రూపాయల పెన్నుని ఎక్కడికి తీసుకెళ్ళినా కనిపిస్తుంది. అయితే మరి అలా సడన్ పవన్ కళ్యాణ్ గారికి సురేఖ గారు, ఆయన వదినమ్మ గారు ఒక గిఫ్ట్ ఇచ్చినారు, అది పెన్ను. సో అయితే ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు 10 రూపాయల పెన్ను వాడుతున్నారు కదా, అది చూసి ఏమన్నా ఇచ్చారేమో అనిపించింది నాకైతే. ఈ రోజున సురేఖ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి పెన్ను వాల్యూ ఎంతో తెలుసా, కాస్ట్ ఎంతో తెలుసా? సోషల్ మీడియాలో అవాక్ అవుతున్న పరిస్థితి. నిజంగా ఈ రేట్లో కూడా పెన్నులు ఉంటాయా, ఇంత రేట్లో కూడా పెన్ను ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఆ పెన్ను కాస్ట్ తెలిస్తే మాత్రం మీరైతే కనుక అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో సగం మంది అప్పులు తీరిపోయే అంత రేట్ అది, అంత పెన్ను. సో దాని కాస్ట్ అక్షరాల 3,55,400 రూపాయలు. మోంట్ బ్లాంక్ గ్రేట్ క్యారెక్టర్స్ వాల్ట్ డిజ్నీ ఫౌంటైన్ పెన్ అనమాట. లిమిటెడ్ ఎడిషన్ ఇది వచ్చేసి లిమిటెడ్ ఎడిషన్. దీని నెంబర్ వచ్చేసి 119837. సో ఈ పెన్నుని సురేఖ గారు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆమెకు ఆ పెన్ను 10 రూపాయల పెన్ను చూపిస్తున్నాను, నా దగ్గర ఇది ఉంది కదా, ఇంక ఇది ఎందుకు అన్నట్టు. సో పవన్ కళ్యాణ్ గారు ఎలా బతకాలనుకుంటున్నారంటే ఆ 14 రూపాయల పెన్ను ఏదైతే ఉందో దాని మాదిరి బతకాలని చెప్పేసి ఆయన అయితే అనుకుంటాడు. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఏ విధంగా చూస్తారంటే ఆ 3,55,000 రూపాయల 400 రూపాయల పెన్ ఏదైతే ఉందో, ఇది మోంట్ బ్లాంక్ గ్రేట్ క్యారెక్టర్స్ వాల్ట్ డిజ్నీ ఫౌంటైన్ పెన్ ఏదైతే ఉందో దాని మాదిరిగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటారనమాట. ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ అయితే అయ్యింది. ఎందుకంటే ఒక పెన్ను కోసం ఇంత వీడియో చేయడం అవసరమా అని చెప్పేసి అనిపించింది అనమాట. అంటే ఎంత ఉంటుంది మహా అయితే, నేను ఊహించింది కూడా మహా అయితే 2,000 ఉంటుందేమో, లేదు 5,000 ఉంటుందేమో అనుకున్నా. నాకేం తెలుసు మరీ 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు పెన్నులు ఉంటాయి అంతేం లేదు కదా. సో మనకి తెలియదు అనమాట, అవగాహన కూడా లేదు. ఆ పెన్ను ఇస్తే పవన్ కళ్యాణ్ గారి పెన్ను మరీ చూడడానికి బాగాలేదని చెప్పేసి ఈ పెన్ను ఇచ్చారేమో అనుకున్నా. పైగా దాన్ని స్పెషల్గా వీడియో తీసి మన చిరంజీవి గారి వీడియో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఓపెన్ చేసిన అనమాట. పెన్ను కాస్ట్ ఎంత అని చెప్పేసి కింద ఆ ట్వీట్ కింద అన్నీ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎంత అని చెప్పేసి చూస్తే అర్థమైన విషయం ఏంటంటే 3,55,000. ఇంకొక వింతైన విషయం ఏంటంటే ఇదే కంపెనీకి సంబంధించి మినిమం వచ్చేసి 50,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 80,000 రూపాయల పెన్నులు ఉన్నాయి, 1,00,000 రూపాయల పెన్నులు ఉన్నాయి, 1,50,000 పెన్నులు ఉన్నాయి, 2,00,000 రూపాయల పెన్ను ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గిఫ్ట్ పెన్ను వాల్యూ ఎంత అంటే 3,55,400 రూపాయలు. సో మళ్ళీ చెప్తున్నా, దాని పేరు వచ్చేసి మోంట్ బ్లాంక్ గ్రేట్ క్యారెక్టర్స్ వాల్ట్ డిజ్నీ ఫౌంటైన్ పెన్ అనమాట. ఇది వచ్చేసి లిమిటెడ్ ఎడిషన్, కొన్నిటి మాత్రమే తయారు చేస్తారు అనుకుంటా. సో ఏదైతే ఈ పెన్కి సంబంధించి ఏదో నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ వచ్చేసి 119837 అనమాట. సో ఇదనమాట ఆ పెన్నుకి సంబంధించినటువంటి సమాచారం. మళ్ళీ చెప్తున్నా, ఈ పెన్ను కాస్ట్ ఏదైతే ఉంది ఈ 3,55,000, చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి అప్పులు ఆర్థిక భారాలు ఏవైతే ఉంటాయో ఈ ఒక్క పెన్ను వాల్యూ వాళ్ళ ఆర్థిక భారాలు అన్నటువంటి పరిస్థితి. సో అదనమాట పరిస్థితి. 10 రూపాయల పెన్నుతో పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టడం చూడటాన్ని ఇష్టపడనటువంటి సురేఖమ్మ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి 3,50,000 పెట్టి ఖర్చు పెట్టి ఒక పెన్నుని గిఫ్ట్గా ఇచ్చినారంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలు ఎలాంటిది, ప్రేమ ఆప్యాయతలు ఎలాంటిది మీరు చూడండి. సురేఖమ్మ గారిని సొంత తల్లి మాదిరి చూసుకుంటున్నారు. ఆ రోజు చిరంజీవి గారికి కాలమే పడినా, అదేవిధంగా మన అంజనమ్మ గారికి కాలమే పడినా, అదేవిధంగా చిరంజీవి గారికి కాలమే పడినా, సురేఖమ్మ గారికి కాలమే పడినప్పటికీ ఆశీర్వాదం తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజున మీరు చూడండి, అదే వీడియోలో ఆమెని హత్తుకున్నటువంటి విధానం చూస్తే కన్న తల్లే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దిశానిర్దేశం చేయడంలో ఆమె కీ రోల్ ప్లే చేసినారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్న టైము. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పినాడు, ఒకసారి నాకు మావోయిస్ట్ అవ్వాలని చెప్పేసి కోరికగా ఉందని, ఇంకోసారి అన్నలతో కలిసిపోవాలని, ఇంకోసారి ఏంటంటే నేను సన్యాసం తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా అని, ఇంకోసారి ఏంటంటే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అనుకుంటున్నాడు.
సో అదేవిధంగా ఆయన ఆ టైంలోనే మన ఇదేదైతే బ్లాక్ బెల్ట్ ఉంటుందో దానికి సంబంధించి కరాటే విద్యలు కావచ్చు అవన్నీ కూడా నేర్చుకున్నారనమాట. సో అదేవిధంగా అలాంటి టైంలో ఇంట్లో ఉండి పుస్తకాలు చదువుకుంటున్న టైంలో తనని దిశానిర్దేశం చేయడంలో తన వదిన గారు ఎంతో క్రియలు ప్లే చేసినారనమాట. ఆ వదిన గారే సురేఖమ్మ గారు. ఆమె వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి కారణం ఆమె. ఎందుకంటే చిరంజీవి గారు ఏ రోజు కూడా గట్టిగా ఫోర్స్ చేయలేదంట, కానీ వెళ్ళాల్సిందే నువ్వు స్టార్ అవుతావు అని చెప్పేసి తోసి పంపించినటువంటి వ్యక్తే సురేఖ గారు. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అని చెప్పేసి తన వదిన గారు అని చెప్పేసి పలు సందర్భాలు ఆయన మాట్లాడడం జరిగింది కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న పెట్టినటువంటి సంతకాలు, ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టినప్పుడు ఆ పెన్ను వాల్యూ గురించి తప్పనిసరిగా కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఉంటారు. అది 10 రూపాయల పెన్ అనే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రపంచంలోకెల్లా హైయెస్ట్ కాస్ట్ ఉన్నటువంటి పెన్ను దాదాపు 3,55,000 అంటే ఇంకా దాంట్లో కనుక ఇంకా డైమండ్స్ బంగారం ఇంకేమన్నా పెట్టారో ఏమో నాకైతే తెలియదు. మరి అంత కాస్ట్ ఎందుకుందో తెలియదు. మరి దాన్ని ఇంకుతో తయారు చేస్తారో లేకపోతే ఏమన్నా టెక్నాలజీ ఉంటుందో నాకైతే అర్థం కాదు. నేనైతే ఆ పెన్నును చూస్తూనే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 3,55,000 అంట. దానికి సంబంధించి ఎవరు రకరకాల అయితే అదే కంపెనీకి సంబంధించి ₹1,00,000 ఉన్నాయి, 2 లక్షల్లో ఉన్నాయి, 80,000 కూడా ఉన్నాయి. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి పెన్ యాజ్ ఇట్ ఈజ్ చూస్తే మాత్రం ₹3,55,400. సో ఆ పెన్ కాస్ట్